ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వీడియోలు తీయక బాగా రోజులు అయిందన్న. ఎందుకు తీసారంటే పర్సనల్ ప్రాబ్లం. నేను గట్టిగా చెప్తాను, డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సపోర్ట్ ఉంటేనే డైరీ ఫామ్ పెట్టండి, లేకపోతే మాత్రం డైరీ ఫామ్లోకి రాకుండా అనుభవంతో చెప్తున్నా. ఎందుకు అన్న ఇట్లా చెప్తున్నావు, డైరీ ఫామ్లో సపోర్ట్ లేకపోతే చేయమా అని ఇట్లాగా కొంతమంది అడగవచ్చు, అడిగేటోళ్ళు ఇలా చాలామంది చేయలేమన్నా. ఎందుకు చేయలేమంటే నన్ను చూడండి, ఇప్పుడు నా దగ్గర మొత్తం వచ్చి బర్రెలు 10-15 ఉన్నాయి. ఇప్పుడు నా ఈ షెడ్ నాది కాదన్న, అంటే మొత్తం అన్నీ కలిపి చెప్తున్నా, దొడ్డి పిల్లలు అన్నీ కలిపి 12 ఉంటాయి, మినిమం 12 అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నేను వీడియోలు తీయకపోని కారణం ఏంటంటే, ఇప్పుడు డైరీ ఫామ్ దగ్గర నేను ఒకనే ఉంటాను, నా షెడ్ కాడ నేనే మెయింటైన్ చేసుకుంటా, నాకు మా భార్య హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు డైరీ ఫామ్లో ఎవరైనా సపోర్ట్ ఉండాలని చెప్తున్నానంటే, ఇప్పుడు వచ్చిన నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చి, ఇప్పుడు నాకు మా అమ్మకు హెల్త్ బాగాలేదన్న. ఇప్పుడు మా అమ్మ జోనికి పోదామని అంటే ఇక్కడ బర్రెలు ఉపాసం ఉంటాయి, బర్రెలను చూసుకుందామంటే మా అమ్మకు జోనికి లేకపోతున్నా. నేను అంటే నువ్వు ఒకరిమే చూసుకుంటావా, నా ఫ్యామిలీని ఇంకెవరు చూసుకోరా మీ అమ్మ నాన్న అంటే, అన్న ఇప్పుడు వేరేళ్ళ విషయం ఎట్లుంటుందో నాకు తెలియదు. అంటే ఇప్పుడు మా అన్నుడు మా తమ్ముడు నేనున్నా, మా అన్న తమ్ముడు ఇలా చూసుకోరా అని నేను అంటలేను, కానీ నాకు ఇలా ఉంటుంది కదా, నేను చూడాలి అని, నాకు మా అమ్మ దగ్గరికి అని ఉంటుంది కదా, నేను దానివల్ల చెప్తున్నా. ఒక్కరుంటే మాత్రం డైరీ ఫామ్లోకి రాకుండా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూడలేకపోతాం, ప్లస్ ఇంకా బర్రెలను చూడలేకపోతాం. ఎందుకంటే బర్రెలల్లో అసలు బర్రెల గురించి చెప్పలేమన్నా, రోజు ఒక కొత్త పని ఉంటుంది బర్రెలల్లో. ఇప్పుడు చూడండి, నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఇప్పుడు అమ్మ ప్రాబ్లము ప్లస్ బర్రెల ప్రాబ్లము, ఇప్పుడు మళ్ళీ బర్రెలలో హీట్కి వస్తాయి, ఒకటి దిక్కుమాలనే ఉంటుంది అది. చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్. చాలామంది అన్న బర్రెల వీడియోలు పెట్టు అంటారు, నాకు టైం కుదరక పెడతలేను. ఇప్పుడు చూడండి, సేమ్ ప్రాబ్లం అన్నగిలంగా ఇప్పుడు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు. నైట్ వాళ్ళ అమ్మని చూసుకుని పోతే ఇప్పుడు బర్రెలకు ఇప్పటి వరకు ఇంకా పాలది తీయలేడు అన్న. పాలది తీయక ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆయనకి సేమ్ నాలాగనే ఎవరు లేరు, ఒకడే చేసుకుంటాడు, ఒకడే చూసుకుంటాడు. ఇంకా షెడ్ నీట్గా చేయలేడు, ప్లస్ ఏం చేయలేడు. బర్రెలను ఇప్పుడు అట్లనే పాలు వెండి చేస్తున్నాడు అన్న. ఎందుకంటే నైట్ అంతా మేల్కొండంట అన్న, నాకు మేల్కొన్నా కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తుందా అంటే వచ్చిన. ఇంకోటి మన బర్రె ఎదగిలంగా వచ్చింది మళ్ళీ, కాబట్టి వచ్చిన. ఇప్పుడు ఏంటంటే డైరీ ఫామ్లో ఎట్లుంటుంది అంటే, ఇంట్లో శివం ఉన్న బర్రె దగ్గర రాక తప్పదన్న, నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఎందుకనంటే ఏదో దెబ్బ తాకింది అది అన్నీ కాకుండా, నీ ఇంట్లో శివం ఉన్నా సరే వీటికి మ్యాథ్ వేయాలి ఖచ్చితంగా. ఎందుకనంటే నేను ఇంటికానే ఇవ్వాలి, నా ఇంట్లో శివం ఉందంటే అవి విధంగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డైరీ ఫామ్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించరండి అన్న. 10-15 బర్రెలు ఉన్న వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే వాళ్ళు లేబర్లను పెట్టుకుంటారు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే 5-6 బర్రెలు ఉన్న వాళ్ళకు మెయింటైన్ చేసే వాళ్ళకి చెప్తున్నా. మీరు డైరీ ఫామ్ పెట్టకుండా అని ఇలా చెప్తలేను. డైరీ ఫామ్ పెడితే ఎట్లుంటుంది అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏది ఉన్నా సరే, ఎంత పెద్ద పని ఉన్నా సరే డైరీ ఫామ్ దగ్గర మనం పని చేయక తప్పది. కాబట్టి డైరీ ఫామ్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకుంటాను అన్న. థ్యాంక్ యూ. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.